Cheers, Kaka. Cheers. ఈ బీరోడు కనిపెట్టాడు కానీ ఆడి కడుపు చల్లగా ఉండాలి రా భయ్. ఈ ఫోన్ ఎవడు కనిపెట్టాడు కానీ ఆడి కడుపులో క్యాన్సర్ రావరా భయ్. ఫీల్ అవుద్ది కాకా, మనకు విప్రోలో జాబ్ రాగానే కొత్త సిమ్ నేను స్పాన్సర్ చేస్తా. వాడి దగ్గర కూడా 1000 చిల్లర ఉండదేమోరా. మామ్ కాలింగ్స్. మా చెప్పమా. ఏరా ఏం చేస్తున్నావురా? దొరికిన కొడుకు. తీర్థం తీసుకుంటున్నానమ్మా. అమ్మని ఓ థర్స్డే కదా, బాబా టెంపుల్లో ఉన్నావా? నా మాట అంటే ఎంత రెస్పెక్ట్ రా నీకు. నువ్వు ఇలాగే రెగ్యులర్ గా వెళ్తా ఉండు, ఆ సాయి నేను తప్పకుండా సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తాడు. సరే అమ్మా, అయితే ఉన్నా. ఏరా ప్రసాదం తీసుకోవాలి కదమ్మా. నీ బాంచన్ రా బాబు. సరే 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 సరే, రేపు చేస్తాలే. అవును, నీకు డబ్బులు ఏమైనా కావాలా? డబ్బులా? ఆంటీ మీ కాల్మొక్త ఆంటీ, మీరు డబ్బులు పంపిస్తే మాత్రం 1000 రూపాయలు అస్సలు పంపించద్దు. ఎందుకంటే ఈ హోల్ హైదరాబాద్ లో చిల్లర దొరకట్లే. వద్దులే అమ్మా, వీడు నన్ను ఎక్కడికి వచ్చి పెట్టినిస్తాడు. వీడి పిచ్చి ప్రేమ. సరే జాగ్రత్త, ఉంటా. బాయ్ మా. అంటే ఈ మంత్ కూడా అదే 1000 వాడతావా? లేదురా, నిన్నే వాడతా. క్యాన్సర్? నో థ్యాంక్స్. ఏంట్రా, అది ఇంకా పడుకోలేదా? ఏంటి ఈ టైంలో అమీర్పేట్ హాస్టల్స్ లో ఉండే అమ్మాయిలు పడుకోవడమా? అసలు ఇప్పుడు ఆ ఏరియా ఏ రేంజ్ లో ఉంటుందో తెలుసారా? నయ్యుటారా ఎత్తితే చచ్చిపోతాడు సాలేగాడు. అయ్యో, ఇది అమీర్పేట అమెరికానా? సల్మా, ఏంటి కల్చర్? పశ్చాత్తాప కల్చర్. తల్లి, అంత తెలుగు ఎందుకులే మనకు. పశ్చాత్తాప కాదు, పాశ్చాత్య కల్చర్. అదే అదే, చాలా కష్టం మీ లాంగ్వేజ్. ఏరియా కూడా మాట్లాడతారు. ఏం మాట్లాడుకుంటున్నారో ఏంటో. అందుకేనేమో మా నాన్న బాపట్లలోనే చదువుకోమన్నాడు. ఈ ఏరియాలో ఇంతమంది ప్రేమికులు ఉన్నారా? పాపం, వీళ్ళ పేరెంట్స్ మా పిల్లలు కంప్యూటర్ కోర్సులు చేస్తున్నారని చెప్పుకు తిరుగుతారు. అవును పాపం. అవును సల్మా, ఈ టైంలో ఇక్కడ కరెంట్ పోతే పరిస్థితి ఏంటి? ఎక్కడ చేస్తున్నావు? మళ్ళీ కరెంట్ వచ్చేస్తుందిరా. ప్లీజ్ రా బంగారం. ఏమైనా చెయ్యరా? చెప్పరా బంగారం. ఫోన్లోనా? సరే. నువ్వెక్కడ అల్ప సంతోషివిరా బాబోయ్, ఫోన్లో ముందులేంటి? సరే సరే తీసుకో. సల్మా, యూర్ రైట్. మంది ఇప్పుడు పశ్చాత్తాప కల్చర్. అదేగా నేను చెప్పింది. ఎంజాయ్ ఎంజాయ్. ఇంకా చాలేరా బాబు, అరిగిపోతుంది. సరే సరే బాయ్. कोई ओपन कर दो ना. అవంతిక ప్లీజ్, డోర్ పక్కనే ఉన్నాగా, ఓపెన్ చేయి. మీరా అక్క? పడుకునేప్పుడు రూమ్ లోనే ఉన్నారు కదా? సమ్మర్ కదా, పడుకున్నాక కొంచెం హాట్గా అనిపించింది. ఏసీ ఉంది కదా అని మా బాయ్ ఫ్రెండ్ రూమ్కి వెళ్ళాను. ఏసీ కోసం బాయ్ ఫ్రెండ్ రూమ్ కి వెళ్ళారా? దానికే అంత స్టన్ అవుతావేంటి? పాత హాస్టల్లో ఉన్నప్పుడు ఫ్యాన్ కోసమే వెళ్ళేది. ఎప్పుడు చూసావే? పొద్దున్నే స్టార్ట్ చేశారు. ఎవడి డొకోమోగాడు? హలో, ఇస్ దిస్ అవంతిక? ఎస్. అవంతిక, ఇట్స్ మీ అనిల్. హూ ఇస్ అనిల్? బాపట్ల ఇంజనీరింగ్ క్లాస్మేట్. ఓహ్ అనిల్, వాట్ ఎ సర్ప్రైజ్. నీకు సర్ప్రైజ్ న్యూస్ చెప్పడానికి నీ నంబర్ చాలా కష్టపడి ట్రై చేసి కాల్ చేస్తున్నాను. ఏంటది? నీ దగ్గరలో టీవీ ఉందా? న్యూస్ పేపర్? అబ్బా, టెన్షన్ పెట్టడం ఆపేసి ఏంటో చెప్పు. మా ఫాదర్ ఎమ్మెల్యేగా గెలిచారు. ఓ, మీ డాడీ ఎమ్మెల్యేగా గెలిచారా? కంగ్రాట్స్. అచ్చా, మరి ఇంతకు ముందు సర్పంచ్ గానే ఓడిపోయారని చెప్పావు. ఇప్పుడు పార్టీ మారారు, ఓ, కానీ నేను మాత్రం మారలేదు. స్టిల్ ఐఎమ్ వెయిటింగ్. ఓకే అవంతిక, దిస్ ఈస్ మై నంబర్. ఐ విల్ బి ఇన్ టచ్. ఓకే, బాయ్. ఓహో, ఎమ్మెల్యే కొడుకులు కూడా లైన్ లో ఉన్నారా? హే, వాడో టైప్, అంత బాగోడు. అంతకంటే బాగుండేవాడు దొరికేంత వరకు స్టాండ్ బై లో ఉంచుకోమ్మా.
సిచ్యువేషన్ బట్టి షిఫ్ట్ అయిపోవచ్చు. అయినా తెలుసుకోరా, ఈ ఫేస్లు హ్యాండిల్ ఏముండదురా. పాపం ఆ అమ్మాయిని అనవసరంగా తిట్టావు కదరా. ఏంటి అది? ఏంటమ్మా ఆ పక్క క్యాబిన్ లో సౌండ్స్ ఏంటి? ఏ సౌండ్స్ అమ్మా? అంత అమాయకంగా ఫేస్ పెట్టుకు. సారీ అమ్మా. అలాంటి వాళ్ళని ఎందుకు అలౌ చేస్తారు? మీలాంటి వాళ్ళని ఎలా చేస్తే మిగులుతుంది తొక్క. నిన్నే అడిగేది. అలాంటి వాళ్ళే కదా మేడం నెట్ లో గంటలు కూర్చునేది. చీప్. సింగిల్ గా వస్తే చెయ్యని అనిపిస్తుంది మరి. తల్లి పొద్దునే మంగళి పనులేంద్రా. హాయిగా చెరువుకి వెళ్తే పండగ చేసుకుంటుంటివి. నీ దగ్గర చిల్లర ఉంటే చెప్పు, వెంటనే వెళ్ళిపోదాం. ఆ బొక్క కన్నా తొక్కే బెటర్. మరి కానీ పెడిక్యూర్ అయిపోయింది, నీకు బేస్ చిరు ఫేషియల్ అటువంటి ఏమైనా కావాలంటే చెప్పు మరి. Oh my God, 22 missed calls. ఎవరి అన్నోన్ ఇంత మిస్ చేస్తున్నాడు? మైత్రివనం రా. హలో హలో, ఇట్స్ మీ. మీ అంటే? తర్వాత చెప్తా గానీ మీకు బూతులు వచ్చా? హే, హూ ఆర్ యు? మీకు బూతులు వచ్చా? బండ బూతులొచ్చు. మీరు ట్రాఫిక్ లో ఉన్నారా? అవును, ఉన్నాను. అయితే ఒకసారి బ్రేక్ వేసుకోండి. ఇప్పుడు నన్ను వేసుకోండి. మొన్న మిమ్మల్ని తిట్టి నేనే. ఒరేయ్, నువ్వా? డొక్కు నాయాలా? ఇప్పుడు రిలీఫ్ గా ఉందా? చాలా. యాక్చువల్లీ ఐఎమ్ సారీ అండి, మీ హ్యాండ్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. పోయిందనుకున్న జాబ్ మళ్ళీ తిరిగి వచ్చింది. అందుకే మిమ్మల్ని తిట్టినందుకు నేను తిట్టించుకున్నాను. అసలు ఏంట్రా నువ్వు? చిల్లర అడుక్కెళ్ళా, అడగకుండానే ఇచ్చావు. ఫోన్లో తిట్టావు, ఫోన్ చేసి తిట్టమన్నావు. అసలు ఎవరా నువ్వు? ఒక కప్పు కాఫీకి వస్తే చెప్తా. పెట్రా. అంటే అది చీప్ ట్రిక్స్ వద్దు. బాపట్లలో నీ బాబుల్ని చూశాను. అండ్ రిమెంబర్ వన్ మోర్ థింగ్, నీ జాబ్ నా వల్ల పోలేదు, నా వల్ల రాలేదు. ఆహా ఆహాహా, ఏమందిరా. ఏమందిరా? నా వల్ల పోలేదు, నా వల్ల రాలేదు, నా వల్ల పోలేదు, నా వల్ల రాలేదు. వా 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 వా. హలో, ఎవరు? హాయ్. ఎవరు? నా వల్ల పోలేదు, నా వల్ల రాలేదు. నువ్వా? ఏంటి ఈ టైంలో? నాకేదో గిల్టీగా ఉందండి. ప్లీజ్ జస్ట్ 100 ml కాఫీ. ఓకే. ఓకేనా? అయితే రేపు షార్ప్ 10 o'clock మిలాన్స్ లో. ఓకే, గుడ్ నైట్. ఇదిగో. హే, వాట్సాప్? ఏంటి ఇంత లేట్? నేను ఎంతసేపు నుంచి వెయిటింగో తెలుసా? ఆల్మోస్ట్ అవర్ అయింది నేను వచ్చి. ఇప్పుడు పదరా కాఫీకి. ఇప్పుడు ఈ ఆస్కార్ ఎందుకు ఇచ్చారండి? సంస్కారం లేకుండా తిట్టినందుక, కాఫీకి రమ్మన్నందుక? రెండిటికి. మీ బలుపు ఎంత? మీరు కరెక్ట్ గానే విన్నారు. మీరెంత బరువు ఉన్నారో అంత బలుపు ఉన్నట్టుంది. అవంతిక. సీను. సీనా? మరీ అంత సాగదీయకండి. అసలే నా పేరంటే నాకు నచ్చదు. హే, ఇట్స్ ఓకే.
కొంచెం కామన్ నేమ్. ఒక స్ట్రీట్ లో మినిమం 10 మంది సీనియర్లు ఉంటారు. ఏది స్ట్రీట్ కుక్కర్ లాగా? హే ఐ డోంట్ మీన్ దట్. ఎక్స్క్యూజ్ మీ ఆర్డర్ ప్లీజ్. రెండు గ్రీన్ టీ అమ్మా. మీకు కొంచెం హెల్త్ కాన్షియస్ ఎక్కువ అనుకుంటా. హెల్త్ కాన్షియస్ తొక్క. మీరు ఉన్నారు కదా కొంచెం బిల్డప్ కోసం అని. ఫర్ మీ 1 ఫ్రాపే విత్ బటర్ స్కాచ్. ఓకే మ్యామ్. ఓయ్ సార్. నాకు కూడా 1 కిలో వేసుకురా అమ్మా. ఓకే సార్. బటర్ స్కాచ్ అంటే అంత ఇష్టమా? చాలా. ఎందుకు? బటర్ స్కాచ్ లో స్కాచ్ ఉంటది కదా. ఇంకేం ఇష్టం? గాసిప్స్ అంటే ఇష్టం. గాసిప్సా? హా, బాగుంటాయి కదా. ఆ అమ్మాయి ఈ అబ్బాయితో తిరుగుతుందంట, ఈ అబ్బాయి ఆ అమ్మాయితో తిరుగుతున్నాడంట, వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారంట, వీళ్ళిద్దరు లేచిపోయారంట, అది వాడికి హ్యాండ్ ఇచ్చిందంట, ఇది వీడికి హ్యాండ్ ఇచ్చిందంట, వాళ్ళు బ్రేక్ అయ్యారంట, వీళ్ళు ప్యాచ్ అయ్యారంట, వాళ్ళిద్దరు పారిపోయారంట. అబ్బా వినడానికి పిచ్చే టైం పాస్ ఉంటాయి కదా. హే స్టాప్ స్టాప్ స్టాప్. ఏంటి? గాడ్ ఎంత పెద్ద దెబ్బ తగిలింది. హే ప్లీజ్ I కట్ don't have. అయ్యో నా పార్క్ అవెన్యూ కర్చీఫ్ గాన్. దీని హాస్టల్లో అలౌ చేయరు. నీ దగ్గర పెట్టుకోవా ప్లీజ్? సల్మాన్ షారుఖ్ పొద్దున ఈ పిచ్చి హచ్చుకు తెచ్చావేంట్రా? తేలేదురా, తేవాల్సి వచ్చింది. అక్కడ మదర్ తెరిసా, ఇక్కడ ఫాదర్ తెరిసా. బాగుందిరా మీ బ్లూ క్రాస్ బతుకు. అది సరే గానీ దీనికి ఏం పేరు పెడతాందా? నామకరణం శాశ్వతం నాకు ఇవ్వరా ప్లీజ్. 1 మినిట్. ఓకే. లెగా నీ అయ్యా కాలెత్తి చూస్తావేంద్రా? చెడ్డరా మగజాతి అంటే దక్షిణామూర్తి అని పెడదాం రా. అదేం పేరురా? అరే ఎవడన్నా ఇంగ్లీష్ లో ఫెయిల్ చేస్తాడు, మ్యాథ్స్ లో ఫెయిల్ చేస్తాడు. ఆఫ్టర్ ఆల్ సందులు సమోసాలు రావని తెలుగులో ఫెయిల్ చేశారా. అందుకే ఇప్పటి నుంచి వీరి పేరు దక్షిణామూర్తి. అరే మూర్తిగా నీకు తెలుగు నేర్పిస్తారా? ఓయ్ బుడ్డి तुम भी आ जाओ ना, షో కొడితే షో ఫ్రీ ఐమాక్స్ లో. నువ్వు నన్ను కెలక్క. ఏంటి మీరు అసలు ఈ డ్రెస్సులేంటి? అసలు సిగ్గులేదా మీకు? ఈ డ్రెస్సులేంటి? కప్పుకోండి. మాకు లేదు సిగ్గు, నీకెందుకే? సిగ్గు ఎవరిదైనా సిగ్గే కదే, సిగ్గు లేకుండా మారింక వీళ్ళు. హే జోకర్ జోకర్. షిట్ దేవుడా ప్లీజ్ ప్లీజ్. వేరే కంపెనీలో ట్రై చేస్తున్నా. హే సీక్వెన్స్. జాబ్ వస్తుంది. ఓకేనా? బాయ్. హాయ్ హాయ్ అవంతిక, కంగ్రాట్స్. వాట్ అన్ ఐడియా సర్జీ. ₹1 నీ జీవితాన్ని మార్చేసింది. హే అలాంటిదేం లేదు. अरे ओ बुड्ढी, ये लड़कियां झूठ काहे को बोलती है रे? నన్ను కెలక్క. కాఫీ షాప్లు, లాంగ్ డ్రైవ్లు, లేట్ నైట్లు, నైట్ లైఫ్లు, వి నో ఎవ్రీథింగ్ నా. స్కూల్ యార్ బాగుంటాడు. నాకైతే జస్ట్ ఓకే, యావరేజ్ అనిపించాడు. హే వాట్ అబౌట్ దట్ ఎమ్మెల్యే కొడుకు యార్, టచ్ లో ఉన్నాడా? ఉండని నువ్వు వద్దనుకుంటే నాకు చెప్పవంతిక, నేను చేసుకుంటా. లైఫ్ సెటిల్ అయిపోద్ది. హాయిగా ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కాపురం పెట్టేస్తుంది ఇది. షో షో ఐమాక్స్ షో. yes మిస్ యూ డా. అనిల్ ఎస్ఎంఎస్ పంపించాడేంటి? రేపు మార్నింగ్ మా నాన్న ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు, మర్చిపోకుండా టీవీ చూడు ప్లీజ్. మూర్తిగా రే, మూర్తిగా ఏమైందిరా నీకు? మా నల్లు అర్జున్ అంత ఎనర్జెటిక్ గా ఉండేవాడి. రే మూర్తిగా లేరా? రే చెత్తనా బయటికి రారా? రే డాక్టర్ గా. రే డాక్టర్. ఏదిరా పొద్దునే పరేషాన్ చేస్తున్నావు. రే ఇడేంట్రా, ఇడు ఉన్నాడా పోయాడా? టెన్షన్ పడకరా బాయ్. రాత్రంతా ఒకటే మురుగుడు. నీ అమ్మ డిస్టర్బెన్స్ ఏందని ఓ బియర్ కొట్టించా. నీ అయ్యా కుక్క బీరేంద్రా. నీ ఆ మూర్తి గారికి ఏమైనా అయితే అది నన్ను బ్లూ క్రాస్ మెంబర్ చేత మర్డర్ చేయిస్తుంది. పిచ్చి ఏం కాదురా బాయ్, ఒక్క హ్యాంగ్ ఓవర్ పెక్ చేస్తే ఆడేలేసి కూర్చుంటాడు. పెగ్గు తప్ప వేరే పని లేదురా నీకు? ఆఫీస్ లేదు నీకు ఈరోజు? మనకు లేదు. ఏదో ప్లాన్ లో ఉన్నట్టున్నాను బిడ్డ.
ఫ్యానింగ్ ఆపు. సారీ. 50% ఆఫ్ ది అబ్బాయిలు గర్ల్స్ ని సెక్షువల్ గానే చూస్తారు కదా. యు ఆర్ రాంగ్. 100% ఆఫ్ ది అబ్బాయిలు అలాగే చూస్తారు. క్యాజువల్ గా చూస్తే ఎలా అట్రాక్ట్ అవుతారు మరి? ఓ గాడ్. హే, నువ్వు నోటీస్ చేయలా నేను ఈరోజు హాఫ్ సారీలో వచ్చా? నువ్వు నోటీస్ చేయలే. నేను ఇలా చూసాకే నేను డల్ అయి చచ్చా. అదేంటి నీకు హాఫ్ సారీ నచ్చదా? అమ్మాయిలు హాఫ్ సారీలో అమాయకంగా కనిపిస్తారు, హాట్ గా ఉండరు. ఇంకా చెప్పాలంటే పాని పిల్లలా అనిపిస్తారు. గాడ్, ఇప్పుడు ఈ డ్రెస్ ఇలా పడిపోయిందా? ఆడు చూడు ఎలా చూస్తున్నాడు. నేనేదో పల్లెటూరు అమ్మాయిని పటాయించి ఇక్కడ తీసుకొచ్చినట్టుగా. ఇది నా పండగ స్పెషల్ తెలుసా? ఏ ఫెస్టివల్ వచ్చినా ఇందులోనే దూరిపోతా. నువ్వు ఇంకోసారి డ్రెస్ లో వస్తే నేను పారిపోతా. ఏయ్! ఏయ్! ఇంకెంతసేపు ఈ వాకింగ్? మా ఆంటీ వాళ్ళు ఊరు వెళ్ళారు, వాళ్ళ ఇంటికి వెళ్దామా? ఏ అక్కడ ఏమైనా ప్లాన్ చేసావా? ఏ ఏమైనా ప్లాన్ చేద్దామా? చంపుతా. ఎలా కనపడుతున్నా? అంత లేదమ్మా, వాళ్ళ ఇంట్లో ఇంటర్నెట్ ఉంది, నీకోసం మంచి డిజైన్స్ చేశారు, చూపిద్దామని. అవి పక్కన ఇంటర్నెట్ లో కూడా చూపించొచ్చు. దెన్ మూవ్. ఇక్కడ వద్దు, వేరే దగ్గరికి వెళ్దాం. ఎందుకు? ఇక్కడ స్పీడ్ ఎక్కువ. నెట్ కావాల్సిన స్పీడే కదా, పద. నమస్తే అమ్మా. ఏంటి ఇతను నీకు ముందే తెలుసా? బాగా తెలుసు సార్. అమ్మకి సౌండ్ పొల్యూషన్ అస్సలు పడదు పద లోపలికి వెళ్దాం. సార్. ఆ క్యాబిన్ తీసుకోండి, కంఫర్ట్ గా ఉంటుంది. నువ్వు పద. అది కాదు, అది కాదు, నేను చూపిస్తాను. ఇక్కడ నీ లిప్స్ చూడు ఎంత రొమాంటిక్ గా ఉన్నాయి. ఇక్కడ నీ ఐస్ చూడు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. ఇక్కడ నీ చీక్స్ చూడు ఎంత క్యూట్ గా ఉన్నాయో. బాబు గీసిన చిత్రంలోని అందం నువ్వేనా? నీ అందం అంతా నాకే సొంతం.